అలానే మిసేసరావు కంచె చేను మేసిన విధంగా నీట్ యూజీ పరీక్షలని పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి ఇద్దరు ప్రొఫెసర్లు వాళ్లే పేపర్ లీక్ చేసినట్టు ఇప్పుడు సిబిఐ కనుగొంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని ఎందుకు పెట్టారు? గతంలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు భవిష్యత్తులో మరోసారి పునరావృతం కాకుండా ఉండడానికి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాన్ని పెట్టారు. దాన్ని పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. పేపర్ లీకేజ్ కాకుండా పకడ్బందీగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఇది పెట్టారు. గతంలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్కు సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర ముఠ ఈ లీకేజీకి పాల్పడింది. అప్పుడు సిబిఐ విచారణ చేసి ఫర్దర్గా దీన్ని పకడ్బందీగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీఏని ఏర్పాటు చేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని. దీంట్లో మనీషా అనేటువంటి ప్రొఫెసరు, ఈమె సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఇంకొక అతను కులకర్ణి, ఇతను మొత్తం ఎన్టీఏ కార్యకలాపాలను పర్యవేక్షించేటువంటి బాధ్యత ఆయనకి ఇచ్చారు. ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసరు. ఆయనకి పూణేలో ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆయన మహారాష్ట్రకు సంబంధించిన లాతూర్లో ఇతను స్వస్థలం. అతను పూణేలో ఒక కోచింగ్ సెంటర్ పెట్టారు, రాజ్ కోచింగ్ సెంటర్ అనే పేరుతోటి. ఆ కోచింగ్ సెంటర్కి ఈ కెమిస్ట్రీ పేపరు వచ్చేసింది. అది ఎక్కడ తీసుకొచ్చారు? మనీషా ఇంటికి తీసుకొచ్చారు. ప్రొఫెసర్ మనీషా, ఈ మనీషా ఇంటికి తీసుకొచ్చి అక్కడ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని స్టూడెంట్స్ కొంతమందికి బోధించారు. ఈ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయినటువంటి 2 రోజులకి బాటనీ పేపర్, బయాలజీ పేపర్ వచ్చేసింది. బాటనీ, జువాలజీ 2 పేపర్లు బయటకు వచ్చేసాయి. ఈ 2 పేపర్లకు సంబంధించి మొత్తం లీక్ చేసింది ఎవరంటే మనీషా ప్రొఫెసర్. ఆవిడ బాటనీ ప్రొఫెసర్, ఆవిడ బాటనీ లెక్చరర్. బాటనీలో ఆవిడ బోధిస్తూ ఉంటారు అదే కోచింగ్ సెంటర్లో. ఇప్పుడు ఈవిడ బాటనీ, జువాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అనే దాని మీద అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు బయటపడినటువంటి అంశాలు ఇవి. వీళ్ళిద్దరే కింగ్ పిన్లుగా ఉన్నారు అని ఈ పేపర్ లీకేజ్ వెనుక. అయితే సిబిఐ మరింత లోతుగా విచారిస్తున్నటువంటి క్రమంలో ఇదేదో ఈ సంవత్సరం లీక్ కాలేదు, గత ఏడాదికి కూడా ఇదే తరహాలో లీక్ అయింది పేపరు అనేది చెప్తూ ఉన్నారు. సిబిఐ అనుమానిస్తూ ఉంది. మరొక కోణం ఏంటంటే, ఈ పేపర్ని 10 లక్షలు పెట్టి కొన్నటువంటి ఒక తండ్రి ఆయన చెప్తున్నాడు, 10 లక్షలు పెట్టి పేపర్ కొన్నాను, తన కుమారుడికి 172 మార్కులు వచ్చినాయి అని. అంటే 10 లక్షలు పెట్టి పేపర్ కొన్నా, ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఆన్సర్లు చెప్పినా ముద్దబ్బాయిలకి అంతే వస్తాయి అనేది ఆయన చెప్తున్నాడు. మరోవైపు పేపర్ లీకేజ్ అంశం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం ఏంది? కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ కళల్ని సాకారం చేసుకునేందుకు ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా వృత్తిని కొనసాగించి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందనగానే నమ్మకం అనేది పోతుంది, వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఎన్టీఏ లాంటి ఏజెన్సీ కూడా దీన్ని పర్యవేక్షించకపోగా ఆ ఎన్టీఏలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళే పేపర్ లీకేజ్కి పాల్పడ్డారని అంటే ఇక స్టూడెంట్స్ ఎలా నమ్మాలి? ఫర్దర్గా నేను ఎలా నమ్మాలి? గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఏజెన్సీలు, గవర్నమెంట్ నియమించినటువంటి ప్రొఫెసర్స్ పేపర్ లీక్ చేస్తూ ఉంటే గెస్ట్ పేపర్ రూపంలో లీక్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరు చెప్పాలి? గత ఏడాది నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని చెప్పి సిబిఐ అనుమానిస్తుంది. సరే, ఈ ఏడాది నీట్ యూజీ లీక్ అయిపోయింది, అది బయటకు వచ్చింది, రద్దు చేశారు. 21వ తారీఖున మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు. ఓకే, దానికి ఫీజులు లేవు, ప్రయాణ ఖర్చులు లేవు, అన్నీ మేమే పెట్టుకుంటాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. తప్పు ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వమే పరిహారాన్ని చెల్లించేటువంటి దానికి సిద్ధపడింది. ఇంతవరకు ఓకే. మరి లాస్ట్ ఇయర్ పేపర్ లీక్ అయింది, లీక్ అయినటువంటి పేపర్ని బేస్ చేసుకొని రాసినటువంటి వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు అనేక మంది పొందారు అని చెప్పి సిబిఐ ఇప్పుడు అనుమానిస్తుంది కదా. మరి అప్పుడు సంగతి ఏంటి? అప్పుడు ప్రతిభ ఉన్నటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?
ఈ పేపర్ లీకేజ్ కారణంగా ప్రతిభ ఉన్నటువంటి స్టూడెంట్స్ ర్యాంకులు పొందలేకపోయారు కదా. ఒకవేళ ర్యాంకులు పొందినా కానీ ప్రభుత్వ కాలేజీల్లో పొందలేకపోయారు కదా కాంపిటీషన్లో. మరి దీనికి ఎవరు బాధ్యులు? అంటే ప్రతిభ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏమో వెనకబడిపోతున్నారు. అసలు పరీక్ష రాసేటువంటి, పరీక్షను నిర్వహించేటువంటి, ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటువంటి సిస్టంలోనే లోపం ఉన్నప్పుడు ఈ పరీక్షలు ఎందుకు? అందుకే పరీక్షకే అగ్ని పరీక్ష కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఇప్పుడు మేము మళ్ళీ ఎగ్జామ్ పెడతాం అంటున్నారు చాలా సింపుల్గా. కానీ దీని వెనక ఎంత రిస్క్ ఉంది, స్టూడెంట్స్ ఎంత ఆందోళన చెందుతున్నారు, ఎంత మానసిక వేదనకు గురయ్యారు. పోనీ మళ్ళీ టెస్ట్ పెట్టినా కానీ మళ్ళీ పేపర్ లీక్ కాకుండా వీళ్ళు నమ్మకంగా నిర్వహిస్తారనేటువంటి విశ్వాసం కల్పించగలుగుతారా? ఎలా కల్పించగలుగుతారు? ఈవెన్ సొంత ఇంటికే కన్న వేసేటువంటి దొంగలు ఉంటే తిన్నింటి వాసాలను లెక్కబెట్టేటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఏర్పాటు చేస్తే దాంట్లోనే ఉండేటువంటి వాళ్ళే పేపర్ లీక్ చేస్తే అసలు ఈ ప్రైవసీ ఎక్కడా? ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ పేపర్ కూడా ఎక్కడో దగ్గర ఎవరో ఒక సబ్జెక్ట్ నిపుణుల నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే పేపర్ బయటకు రావాలి స్టూడెంట్స్ దగ్గరికి. మరి వాళ్ళు జెన్యూన్ ఉందని ఏంటి? సో ఈ పేపర్ లీకేజ్లో ఇటీవల కాలంలో మీరు కనుక చూస్తే మొత్తం నార్త్ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి దుర్మార్గులు ఉన్నారు. కేవలం నీట్ యూజీనే కాదు, లాస్ట్కి వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కోసం రాసేటువంటి యూపీపీఎస్సీ ఎగ్జామ్, సివిల్స్ దాంట్లో కూడా ఇలాంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెడికల్కి సంబంధించి ఒక పెద్ద మాఫియా ఉంది భారతదేశంలో. ఈ మాఫియా విదేశాల నుంచి చదువుకొని వచ్చి ఇక్కడ లైసెన్స్ కోసం ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్ని కూడా మోసం చేస్తున్నారు. ఎఫ్ఎంజీ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అని అంటారు. దీంట్లో కూడా ఈ మాఫియా ఎంటర్ అయ్యి గందరగోళం సృష్టిస్తుంది. టోటల్గా మెడికల్ విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం అస్తవ్యస్తం చేసేశారు. ఎప్పుడో నెక్స్ట్ ఎగ్జామ్ బిల్లు ఓకే అయింది, దానికి ముసాయిదా బిల్లు కూడా బయటికి తీసుకొచ్చారు, ఎగ్జిట్ ఎగ్జామ్ పెడతామని చెప్పి. ఇది ఎప్పుడో యూపీఏ 2 గవర్నమెంట్ అప్పుడు ఆజాద్ గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్రేమ్ చేశారు. అది ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ కాల. ఇప్పుడు కూడా ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంప్లిమెంట్ అయితే ఇలాంటి దుష్పరిణామాలు రావు కదా, ఇలాంటి ఆకృత్యాలు జరగవు కదా. సో నెక్స్ట్ ఎగ్జామ్ వస్తే పకడ్బందీగా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ జరిగితే పేపర్ లీక్ చేయలేరు. అందుకని ఆ ఎగ్జిట్ అనే ఎగ్జామ్ని అడ్డుకున్నారు. దాదాపు 8 సంవత్సరాలు, ఈ 8 సంవత్సరాల నుంచి అడ్డుకుంటున్నారు. 8 కాదు 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది అటకెక్కిపోయింది. లేదంటే భారతదేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పెడతారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత దారుణం మెడికల్ రంగంలో ఉంది. సాధారణంగా అన్ని దేశాల్లో మెడిసిన్ పూర్తయిన తర్వాత లైసెన్స్ కోసం ఎగ్జామ్ పెడతారు ఆ దేశంలో చదివినటువంటి స్టూడెంట్స్కి కూడా. కానీ భారతదేశంలో ఎంబీబీఎస్ అయిపోగానే ప్రాక్టీస్కి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఎలా ఇస్తారు? లైసెన్స్ ఎగ్జామ్ పెట్టాలి కదా, లైసెన్స్ ఎగ్జామ్ పెట్టి కదా ఇచ్చేది. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ఉండేటువంటి స్టూడెంట్స్ లైసెన్స్ ఎగ్జామ్ కోసం లైసెన్స్ రాస్తారు, ఏ దేశంలోనే రాస్తారు. కానీ భారతదేశంలో మాత్రమే ఎంబీబీఎస్ 5.5 సంవత్సరాలు చదివిన వెంటనే వాళ్ళని ప్రాక్టీస్కి లైసెన్స్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. అలా కాకుండా ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఏ విధమైన సిస్టమ్ నడుస్తుందో ఆ సిస్టమ్ ప్రకారం నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టాలి. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 అనేది ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 అనేటువంటి ఎగ్జామ్ పెట్టాలి. ఈ ఎగ్జిట్ 1 అయితే లైసెన్సు, ఎగ్జిట్ 2 అయితే పీజీలో చేరటం, ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ ఎగ్జామ్లో. ఆ బిల్లుని మొత్తం అటకెక్కిచ్చేసింది మెడికల్ మాఫియా. ఎందుకు ఎక్కింది అంటే అది పక్కా ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్లో ఎగ్జామ్ పెడితే ఈ పేపర్ లీకేజ్ అనేది అంత ఈజీ కాదు. అందుకని ఇప్పుడు ఈ మాఫియా అడ్డుకుంది. ఆ మాఫియాలో భాగమే ఇప్పుడు ఎన్టీఏలో ఉన్నారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కూడా ఉన్నారు. వాళ్ళే ప్రొఫెసర్ అవతారం ఎత్తారు, ప్రొఫెసర్లుగా ఉన్నారు. మరి కంచె చేను మేసిన సందంగా ఉన్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే ఆ పరీక్షలు కరెక్ట్గా ఉన్నాయా, లీక్ కాకుండా ఉన్నాయా పేపర్లు అనేటువంటి నమ్మకంతో స్టూడెంట్స్ పరీక్ష రాయగలరా? దీనికి ఏంటి శాశ్వత పరిష్కారం?